ఈరోజు అందరి కరెస్పాండెంట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నది ఎంత ముఖ్యమన్నది ఈ యొక్క మన సంఘటిత శక్తి ద్వారా మనం తెలియపరుస్తున్నాం. జాతి నిర్మాణంలో విద్యా వ్యవస్థ యొక్క పాత్ర అన్నది అనిర్వచనీయం. వేల సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలల ద్వారా భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలబెట్టింది కూడా విద్యా వ్యవస్థనే, గురువులు మాత్రమే. అందుకనే గురు పరంపర అనేది మన దేశంలో ఎప్పటి నుంచి వస్తుంది. గురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మన భారతదేశంలో ఉంది. అందుకనే మనం గురు పరంపర ద్వారా, మన శిష్యరికం ద్వారా ఈరోజు మన భారతదేశాన్ని మరొకసారి విశ్వగురు స్థానంలో నిలబెట్టాలంటే దాని యొక్క పూర్తి బాధ్యత, గురుతర బాధ్యత మన యొక్క పాఠశాలల పైన ఉన్నది. అయితే ఈ యొక్క గురుతర బాధ్యతను ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం ఎంతో అద్వితీయంగా నిర్వహిస్తూ గత 10 సంవత్సరాల కంటే నేను 2016లో ఈ యొక్క కార్యవర్గంలో జాయిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాన్యుల పెద్దలు శ్రీ కంగల పాపిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో, ఎస్ఎన్ రెడ్డి గారు, ఆసిరెడ్డి గారు, మరి వేరే పెద్దలు వారి ఆధ్వర్యంలో కూడా నిజంగా అద్వితీయమైన రీతిలో ఈ రోజు పాఠశాలలని సంరక్షించబడి ప్రతి పాఠశాలకి, ప్రతి కరెస్పాండెంట్ ఒక హక్కు అంటూ ఉంటుంది. ఆ హక్కును కాపాడుకునే బాధ్యత మనది. కానీ బయట నుంచి వచ్చే ఎవరైనా వచ్చి మన హక్కులు కాపాడుతారంటే లేదు. అది మనము మన ద్వారా మన హక్కులను కాపాడుకోవాలి. ఒక చిన్న ఆటో యాక్సిడెంట్ అయితే వాడికి ఆటో యూనియన్ వాడు వస్తాడు. ఒక చిన్న వస్త్ర వ్యాపారికి ఏమైనా జరిగితే వస్త్ర వ్యాపారి యూనియన్ వస్తుంది. అదే ఈరోజు ఒక పాఠశాలకి ఏమైనా జరిగితే యూనియన్స్ ఎక్కడ అనే ఒక సందిగ్ధ అవస్థలో ట్రెస్మా ఆవిర్భావం. ఆ ట్రెస్మాలో పాపిరెడ్డి సార్ సారథ్యంలో, అలాగే జిల్లాలో పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో విషయాలపైన పోరాటాలు చేయడం జరిగింది. కొన్ని పాఠశాలకు తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోయినా ఎన్నో విషయాలపైన ఈ రోజు మనం ప్రభుత్వాలతోటి పోరాడి ఎన్నో విషయాలపైన మన హక్కులు సాధించుకున్నాం. అదే విధంగా ఈ రోజు కొత్త జిల్లా కార్యవర్గం కావచ్చు, అలాగే కొత్త డివిజన్ల వారిగా కార్యవర్గాలు కూడా రానున్న కాలంలో మన హక్కుల కోసం ఇలాగే మనం పోరాడాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను చిన్న సంఘటన చెప్తాను. నిన్న ఏదేంటి మన మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ పంపించేశారు. రాత్రి 10 గంటలకి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అందరూ ముగ్గురిని కంపల్సరీ పంపించేసేలా. మేము ఒక టీచర్ ఉంది, ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక టీచర్ ఉంది, వైఫ్ హస్బెండ్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆమె ముస్లిం ఏరియాలో, ఆమె ఎక్కడో మాస్ ఏరియాలో ఆమె వేయడం జరిగింది. అక్కడ పోయి ఏరియా చూస్తే ఆమె భయం అయితే నేను పోనని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ ఆమె బాగా తిప్పిండు, స్కూల్ నుంచి తీసేస్తాను కానీ నేను పంపించమని చెప్పిండు. నేను మున్సిపల్ అధికారి గారు చెప్తే ఖచ్చితంగా పోవాల్సిందే, లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు? ఇటువంటి వాటిపైన మనం పోరాడాలి కాబట్టి సంఘటితంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మన అసోసియేషన్ మనకు చాలా అవసరము. ఏ స్కూల్ కూడా ఒంటెత్తు పొగడదు నేను మాత్రమే సాధించుకుంటా అంటే తప్పు. అది మనకు ఉన్నటువంటి కార్యవర్గాలు మనం తెలియజేయడం, ఆ కార్యవర్గంలో ఉన్న పెద్దలు వాళ్ళతోటి మాట్లాడడం, దాని ద్వారా మనం సాధించుకోవచ్చు. నాకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే మా గురువర్యులైనటువంటి దిగంబర్ రావు సార్ గారు, వై శ్రీనివాస్ గారు నా గురువులు. అలాగే పితృ సమానమైనటువంటి సూర్యప్రకాష్ సార్ గారు, మరియు మన కొడాలి కిషోర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా ఒక బంధువర్గం లాగా అందరం కూడా ఇలా కలిసి ఉండాలి. రానున్న కాలంలో ట్రస్మా అన్నది నిజామాబాద్లో డివిజన్ల వారిగా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రపంచం సృష్టించాలి. నా కోరిక ఒక్కటే, గత పాలకులు ట్రస్మా లేకపోయినా, పాఠశాల లేకపోయినా మేము మనుగడ సాధిస్తాం అనుకున్నారు. నా కోరిక పెద్దలకు నేను చెప్తుంది ఒకటే, మీరు ట్రస్మాని ఏ స్థాయికి తీసుకెళ్లాలంటే ట్రస్మా పెన్ డౌన్ చేస్తే తెలంగాణ అట్టుడికి పోవాలి. ట్రస్మా పెన్ డౌన్ చేస్తే రాజకీయాలు దత్తరిపోవాలి. ఆ స్థాయికి మీరు తీసుకొస్తారని తెలుసు. ధన్యవాదాలు. ఫౌండరు మరియు గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి గారు, ట్రస్మా రాష్ట్ర స్పోక్స్ పర్సన్ రామచంద్ర గారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి గారు, ట్రస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనిల్ గారు, మరియు పూర్వ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మిత్రుడు అధ్యక్షుడు కిషోర్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ గారు, ట్రెజరర్ రెడ్డి సత్యనారాయణ గారు, చీఫ్ అడ్వైజర్ దిగంబర్ గారు, పూర్వ కోశాధికారి, చాలా సీనియర్ కరెస్పాండెంట్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, కన్వీనర్ రాజ్ గుజరాత్ గారు, వైస్ ప్రెసిడెంట్
శ్రీశైలం గారు, పి రమేష్ గారు, టి ప్రవీణ్ గారు, జాయింట్ సెక్రటరీస్ టి ప్రవీణ్ గారు అంటే టోటల్గా అన్ని జిల్లాలకు ఒక ఆదర్శంగా ఉన్నది అనడానికి ఒకటి నిదర్శనం. ముందు శ్యామ్ సుందర్ గారు చెప్పారు 2006 నుండి 16 వరకు ఒకే వ్యక్తిని ప్రెసిడెంట్గా కొనసాగించడం, తదుపరి 16 నుండి 24 వరకు కూడా ఒకే వ్యక్తిని ఎలాంటి పోటీ లేకుండా ఐకమత్యంగా ఏకతాటిపై ఉండి ఉన్న సభ్యులను గౌరవిస్తూ ఒక యూనిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నా సోదరి కరెస్పాండెంట్లు మరియు సహోదర మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది ఒక ఆదర్శంగా నేను భావిస్తాను. చాలా వరకు చాలా ప్రాబ్లం చెప్పారు. నేను కూడా చాలా సీనియర్ కరెస్పాండెంట్ని. నేను ట్రస్మా ఫౌండర్ని, నేను అప్పన్న గారు మేమంతా కలిసి మొదటి నుండి ట్రస్మాలోనే పనిచేశాము. ట్రస్మా ఆవిర్భావం గురించి కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ట్రస్మా ఉన్నప్పుడు లేనప్పుడు దాని యొక్క డిఫరెన్సెస్ కూడా శ్యామ్ సుందర్ రెడ్డి గారు చెప్పారు. అయితే కానీ 2006లో ఇక్కడ స్టార్ట్ అయితే 2003లోనే ఈ ట్రస్మాను మనం రిజిస్టర్ చేసుకున్నాము. అందులో ఫౌండర్ సెక్రటరీ కానీ ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్గా మిగతా కూడా మిగతా సభ్యులుగా ఉండి ఆనాటి నుండి నేటి వరకు కూడా నిరంతరం నిర్విరామంగా ఏకతాటిపై ఒక యూనిట్గా మన ట్రస్మా అంటేనే ఒక నిజంగా ఒక పెద్ద గొప్ప బలం మన ముఖ్యంగా పనిచేసుకుంటారు. దీని యొక్క ఆవిర్భావం ప్రధానంగా కార్పొరేట్ వ్యవస్థలకు కూడా వ్యతిరేకంగా స్థాపించబడి దినదినం చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూ జిల్లాల వారిగా మనం చూస్తే చెప్పినటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఆర్టీఐ అయితేంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితేంది. ఈ ఆర్టీఐ అయితే వాళ్ళు చెప్పారు వెరీ స్పష్టంగా దట్ ఐ ఆల్సో వన్ పర్సన్, సో దట్ వాటిని ఫేస్ సో దట్ ఇన్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయని చెప్పి నాకు దాని అవగాహన ఉంది. వాస్తవం మనం అంతా రానే రామకు ఆ లేదు, దాని గురించి పడవలసిన అవసరం లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కూడా మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పుడు మేమంతా కలిసి మరి రైట్ యాక్ట్ ఏదైతుందో 25% ఇవ్వాలని ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక కేవలం స్కూల్లోనే మీరు ఇవ్వడం అనేది సబబు కాదు. హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం మీరు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. మాకు రియంబర్స్మెంట్ ఇస్తే మేము కూడా ఇవ్వడానికి సిద్ధమే, అది మీరు ఆలోచించాలి. మరి స్కూల్ అయితే ఫ్రీ, మీదైతే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం మీరు రియంబర్స్మెంట్ ఇస్తారు. అది న్యాయం కాదంటే అది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాన్ని ఇప్పటి వల్ల విసిరేయలేదు. అది అట్లే పెండింగ్లోనే ఉన్నది. అయితే ఈ సమస్య దాదాపుగా ప్రతి ఒక్క సమస్యని ఇక్కడ మనం చర్చించుకున్నాం. కాకపోతే ఇక్కడ నేను అసలు విషయం ఒకటి చెప్పాను. నేను ఇక్కడ ఎక్కువ సమయం తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తా ఉన్నాను మన ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున. అయితే చాలా వరకు దీని మీద ఒక అవగాహన అయితే ఉంటుంది. మిత్రులందరికీ ఇప్పుడు కిషోర్ గారు స్కూల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక అవగాహన మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దానికి కొంతమంది మిత్రులు సహకరించినారు. అయితే ఇక్కడ దీని ఆవశ్యకత ఏంది, అసలు మనకంటూ ఒక రిప్రజెంటేటివ్ ఉంటే చట్టసభలో మన ప్రాబ్లమ్స్ తీసుకుపోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు మనం అంతా నేను స్కూల్ నడుపుతాను, మీరు అందరూ నడుపుతారు, మీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ అన్నీ సర్వ సమానం. స్కూల్లో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని వస్తున్నాయి, కుల సంఘాలు వస్తున్నాయి, యూనియన్లు వస్తున్నారు, స్కూళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని దాడులు చేసినప్పుడు మీ అందరికీ తెలిసి ఉండాలి, ఆ వైద్య అంటే ఆసుపత్రులపై దాడులు చేస్తే కనుక వాళ్ళు ఒక పని చేశారు, ఒక యూనిట్గా పోరాడి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వాళ్ళు పోరాడి ఒక యాక్ట్ తెచ్చుకున్నారు. 2008 ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ హాస్పిటల్స్ ఒక యాక్ట్ తెచ్చుకున్నారు. అదే యాక్ట్ను మనకు వర్తింపజేయడానికి కూడా మనం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. And we are going to invite. Sir, ఒక్క నిమిషం నిలబడి దగ్గర Yes, sir. Randi. And Raju Gujarati రండి సార్. as a convener.
ఓకే బాబు స్టార్ట్ చేయండి. ఎస్ సార్. సభకు నమస్కారం. జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఎన్నికైన వాళ్ళంతా ఓతులాగా ముందు చేయబట్టింది. అందరూ మీరంతా ఎన్నికైంది కదా, మీ యొక్క పదవి చెప్పండి. ఈనాటి నుండి 2 సంవత్సరాల పాటు నిజాం జిల్లాకు ఏకగ్రీవంగా ఎన్నికైనాము. ఈనాటి నుండి ఈ 2 సంవత్సరాల పాటు ఈ జిల్లాకు ఇతోధికంగా సేవ చేస్తామని వైషమ్యం లేకుండా అందరి కరస్పాండెంట్లు నా వాళ్ళే అని, అన్ని పాఠశాలలు నా పాఠశాలని వారందరినీ ముందు తీసుకుపోతానని, ఎలాంటి వైషమ్యం లేకుండా చేస్తానని మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణము చేస్తున్నాను. And also, Urban General Secretary Sri Shankar Garu, correspondent, Granodaya High School, please escort CH. So sorry for the interruption, as press people want to leave as early as possible, so little bit the program is delayed and it became little clumsy also. So I request Hanumanlu sir to get ready for the felicitation. It's a turn for the felicitation. Ramana Reddy sir and Hanumanlu sir. Please sit down. Division wise they have allotted. Vice President Sri Shailam Garu, P. Ramesh Garu Armour, T. Praveen Springfield Garu. Joint Secretaries. Joint Secretaries, third time on announcing, T. Praveen BPC and Suresh Gaur from Bodhan. Please come forward. Next, organizing secretaries, please get ready. P. Karthik, Nizamabad. The young and dynamic. The young and dynamic and active correspondent. P. Karthik. And Rajiv. Felicitation turn goes to our respected and beloved
State Committee, Joint Secretary Sri Y. Yavish Gaud, Nizamabad. Srinivas Chari sir, please come. ఈయనండి కదా సెక్రటరీ ఇచ్చేసి నిల్చోండి ఫేసెస్ కనిపించవు ఇచ్చేసి నిల్చోండి ఫేసెస్ కనిపించవు బ్యాక్ Next felicitation by Hindu MPA and Armu Secretary Giri Babu Garu. Please, seeing you but you did not come, sir. Next, I hope Borders Town are in order, third order, to felicitate Kishore sir. Borders Town, schools and colleges. వెనక్కిరా బ్రదర్ Borders Town, చాలా తింది Arthur division, he was not kidnapped, but he is missing. Let us wait for him. Borders Town Hall, the Deputy, please leave the place. నేను పిలవలేదంటే నిజంగా టీవీలో నా సెక్రటరీ అండ్ ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ సత్యనారాయణ సార్, సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ సత్యనారాయణ సార్. సార్ కొంచెం గో బ్యాక్ ఫ్రీ వస్తలే ఫేసెస్ వస్తలేవు ఫ్రీ కంపెనీ పైకి ఎక్కండి అన్న ఫేసెస్ క్లియర్ వస్తారు పైకి ఫ్రీగా నిల్చోండి పైకి ఎక్కండి ఫ్రీ వస్తారు ఫేస్ వస్తున్నాం బ్యాక్ రైట్ కంగ్రాచులేషన్స్ సార్ సహకారం ఇవ్వడం కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక కార్యక్రమం నుంచి ఒక చిన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి కోసం వచ్చాను. కాకపోతే వీ ఫీల్ వెరీ హ్యాపీ. మేము ఒక 30-40 మెంబర్స్ కరెస్పాండెంట్స్ ఉంటారు కావచ్చు అని చెప్పేసి ఒక 40 ఇన్విటేషన్ తీసుకొని వచ్చాను. కాకపోతే ఇక్కడ చాలా షేరింగ్ సెరమనీకి హాజరైన రాష్ట్ర ఫౌండర్ తస్మా 2003లో ప్రారంభమైన ఫౌండర్ అధ్యక్షుడు ఇప్పటి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు కల్లాల పాపిరెడ్డి గారు,
చీఫ్ అడ్వైజర్ ఫౌండర్ పెద్దలు గౌరవనీయులు ఫస్ట్ చీఫ్ అడ్వైజర్ కడారి అనంతరెడ్డి గారు, మాజీ కస్మా 2 టర్ములు సెక్రటరీగా చేశారు, ప్రస్తుతానికి స్పోర్ట్స్ పర్సన్గా స్టేట్ కమిటీలో పనిచేస్తున్నారు పెద్దలు గౌరవనీయులు చింతల రామచంద్ర గారు. ఈ కార్యవర్గానికి ఇప్పటికే నూతన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన నూతన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె కిషోర్ గారు, గౌరవ సెక్రటరీ నిజామాబాద్ కస్మా సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రెజరర్ గౌరవనీయులు ఆర్ సత్యనారాయణ గారు, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, ఇతర పెద్దలందరికీ, గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పి శ్యామసుందర్ రెడ్డి గారికి, దిగంబర్ గారికి, ఏఎస్ రెడ్డి గారికి, ఇంకా వేదికపై ఆశీలైన పెద్దలందరికీ, శ్రీశైలం గారికి, కృష్ణవేణి మేడం గారికి, రఘు గారికి, అందరికీ రాష్ట్ర కమిటీ అప్పటి అధ్యక్షులు పాపిరెడ్డి గారు, అనంతరెడ్డి గారు, జయజం గౌడ్ గారు, త్యాగరాజ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు ఈ యొక్క ట్రస్మాను 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. October 7th లాస్ట్ ఇయర్కు మన 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరూ జిల్లా తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లాస్ట్ ఆగస్టు 30 నాడు స్టేట్ కమిటీ, స్టేట్ జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1500 మంది. ఈ నెల 12వ తారీఖు నాడు రాష్ట్ర స్టేట్ కమిటీ ఓట్ సెరమనీ ఉంది సికింద్రాబాద్లో. రాష్ట్ర కమిటీ నుండి మేము ఆహ్వానిస్తున్నాము. స్టేట్ కమిటీ నుండి కూడా 3 ఎంపిక చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా నుండి. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2-3 విషయాలే నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. గత సంవత్సరంలో ఈ 20 సంవత్సరాల సందర్భంగా పాఠశాలల పైన చాలా బడ్జెట్ పాఠశాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ ఒక 30 మంది జిల్లా అధ్యక్ష కార్యదర్శిని తీసుకెళ్ళి కలవడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో బడ్జెట్ పాఠశాలకు ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఇప్పటి నూతన ప్రభుత్వం అయిన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం మనతో చర్చించడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఆగస్టు 18వ తారీఖు నాడు హైదరాబాద్లో ఒక పాఠశాల పైన విద్యార్థి సంఘాలు, లా కమిటీ మెంబర్లు ఒక దాడి చేయడం జరిగింది. 3 లక్షలు డిమాండ్ చేశారు. దానికి మేమంతా ఐకమత్యంగా హైదరాబాద్ నగరంలో వారికి మద్దతు ప్రకటిస్తూ వారిపైన చర్య తీసుకోవాలని వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దీనికి స్టేట్ కమిటీ మీ అందరికీ ఎలాంటి సమస్య వచ్చినా రాష్ట్ర కమిటీ మేము సిద్ధంగా ఉన్నాము. రెండోటి, డీజీపీ గారు జితేంద్ర గారిని కూడా మన అధ్యక్షుల వారు, గత ఫార్మర్ అధ్యక్షులు పాపిరెడ్డి గారు, రామచంద్ర గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, నేను 4 వెళ్ళి డీజీపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. 2008 యాక్ట్ 11 ప్రకారం పాఠశాల పైన ఎలాంటి దాడులు చేసినా, 1864 యాక్ట్ ప్రకారం ఎలాంటి ఆస్తి నష్టం చేసినా వారిపైన చర్య తీసుకోవచ్చు. ఆ యొక్క వ్యక్తులపైన ఎవరైనా దాడి చేస్తే ఆ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడానికి కూడా గత హాస్పిటల్కి ఎలా ఉందో పాఠశాల కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. వారికి రాష్ట్ర డీజీపీ గారు సానుకూలంగా ఉన్నారు. మీ అందరికీ అన్ని జిల్లాలో కూడా ఇదే ప్రెస్ నోట్లో మేము అన్ని జిల్లాల టీఎస్టీలకు, స్టేట్ కమిటీ మెంబర్లందరూ కూడా మేము ఒక నివేదిక వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా అందరికి పంపించడం జరిగింది. గతంలో భవిష్యత్తులో కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇంకో 2-3 విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తే మన బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో 34 లక్షల మంది చదువుకుంటున్నారు, 2 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దాదాపు 11,000 పాఠశాలలు తెలంగాణలో మనం ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం 30,000 పాఠశాలలు నిర్వహిస్తున్నాము. ఇవన్నీ కంపారిజన్ అన్నీ చెప్పడం జరిగింది, నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కొంత సమయం కావాలి, వారు ఒక 1 year కూడా పూర్తి కాలేదు కనుక
రాష్ట్ర కమిటీ ప్రతి మండల కమిటీలు కూడా పూర్తి చేసి జిల్లా కమిటీలు కూడా ఈ విధంగా నిజామాబాద్ లాగా అన్ని జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకొని మన బడ్జెట్ పాఠశాల సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తూ మనం మండల కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీ, స్టేట్ కమిటీలు, జాతీయ కమిటీతో కూడా జాతీయ సంఘంతో కూడా మనం అనుబంధంగా ఉన్నాం. దాదాపు 5 రాష్ట్రాలతోని మేము విజిట్ చేయడం జరిగింది మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా. దానికి మీ యొక్క గోధన్, ఆర్మూర్, నిజామాబాద్ టౌన్ నుండి పూర్తిగా ఇతరంలో 2003లో ప్రారంభమైన సంఘం కొంతమంది స్వార్థంతో 2015లో వారు డివైడ్ చేసి సంఘాన్ని అప్రతిష్టపాలు చేశారు. దానికి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా మన సంఘానికి అన్ని జిల్లాల నుండి చాలా మండలాల నుంచి డైవర్ట్ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ ప్రతి సభ్యులకు మీకు 24 గంటలు స్టేట్ కమిటీ ఎలాంటి సమస్యలు వచ్చినా శ్యామసుందర్ రెడ్డి గారు, కిషోర్ గారు, దిగంబర్ గారు చాలా విషయాలలో నన్ను సంప్రదించడం జరిగింది. అన్ని జిల్లాలకు కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఇష్యూ వచ్చినా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఏ విధంగా సెప్టెంబర్ 5న సన్మానం చేస్తున్నామో ఆ విధంగా 60% విద్యార్థులకు మా విద్యా ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు కనుక మాకు కూడా అదేవిధంగా మండల్ హానరింగ్, డిస్ట్రిక్ట్ హానరింగ్, స్టేట్ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయాలని అది కూడా మేము కమిటీకి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గతంలో సబితాయింద్రారెడ్డి గారు కూడా వారు సానుకూలంగా ఉండే నెక్స్ట్ అప్పుడే ఈలోపే గవర్నమెంట్ కావడం జరిగింది. దీనికి నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ నెక్స్ట్ నుండి హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా మేడ్చల్ నుండి అంటే వారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మన కరస్పాండెంటే ఎమ్మెల్సీగా ఉన్నారు శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా గౌరవనీయులు పెద్దలు కడారి అనంతరెడ్డి గారు కూడా ఇప్పుడు ఉపాధ్యాయ యొక్క ఎమ్మెల్సీకి వారి యొక్క ఓటర్ నమోదు కార్యక్రమంలో నిన్న 6th వరకు పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ 23rd మార్చి నుండి డిసెంబర్ 9th వరకు నెక్స్ట్ మళ్ళీ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉంటుంది కనుక మీరందరూ కూడా ప్రతి కరెస్పాండెంట్ హై స్కూల్ హ్యాండ్లింగ్ టీచర్స్ సబ్జెక్టు కంపల్సరీ మీరు ఎన్రోల్మెంట్ చేయించే విధంగా నెక్స్ట్ కూడా చేసుకోవాలని నేను తెలియజేస్తూ పేరున ఇంత మంచి అవకాశం కల్పించిన, ఇంత మంచి సభ నిర్వహించినందుకు శ్యామసుందర్ రెడ్డి గారికి, కిషోర్ గారికి, సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, కృష్ణవేణి మేడం గారికి, ఇంకా మేడం గారు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎలాంటి సమస్య వచ్చినా హైదరాబాదు క్యాపిటల్ సిటీ కనుక అక్కడ స్టేట్ బోర్డ్ అక్కడే ఉంటుంది కనుక హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, పిఎస్టీ మా అనిల్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు, మా ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు వారి యొక్క బిజీ ప్రోగ్రాంలో అక్కడ ఉన్నారు. నేను కూడా హాజరయ్యాను. దీనికి విషయాన్ని మీరందరూ మన బడ్జెట్ పాఠశాల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పారు చాలామంది. మన అర్హులైన ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కు 10 లక్షలు ఇన్సూరెన్స్ కూడా మెడ్ క్లెయిమ్ అదన్నీ సమకూర్చాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇంకా ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తాం. ఈ అందరూ స్టేట్ కమిటీ నుండి మరి ఒకసారి జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పేరున అందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్ అందరికీ. Thank you very much, sir. For the progress of all these private schools, like by conducting the teachers motivation programs and 10th class students motivation program and teacher training classes and yoga classes, and they have to help them to implement the new modern technologies which is coming up, so that all the schools will boost, and they have to arrange such platform so that all the schools should improve their schools up to the mark. And moreover, regarding, as we have discussed before also, there is the issue of selling the books. They are having the solution, selling the books into our schools. There is a need to register a social service Mahila association. Through that we can sell the books. We can do in Hyderabad, we are doing, so we will guide regarding that. So once again, I am thank you for giving me this opportunity. Thank you very much. Thank you very much. ఎంత బాగుంటలేదు రిటైర్డ్ అయిన అర్థం అంతే కదా, రిటైర్డ్ అయిన అంటే అర్థమైంది. శ్యామన్న గారు,
అలాగే వారికి కుడిలో భుజంగా ఉన్నటువంటి దిగంబరం గారు, కిషోర్ గారు. టైం లేదు కాబట్టి ఈరోజు ఎన్నికైనటువంటి మిత్రులు 2-3 డివిజన్ల మిత్రులందరికీ కూడా నా పక్షాన ట్రస్ట్ పక్షాన నమస్కారం తెలియజేస్తూ, మా మిత్రులు మీకు చెప్పడం జరిగింది. నేను మోటివేషన్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చూడండి, 1969లో సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చెన్నారెడ్డి గారు సూర్యాపేటకు వచ్చేసి తెలంగాణ సింహద్వారం సూర్యాపేట, నీ పుట్టాలని ఇక్కడే, నీ పాల్పాలని ఇక్కడే అని చెప్పి ఒక రకమైన ఉత్తేజనం చేశారు. అలాంటి ఉత్తేజమే ఇవాళ 20 సంవత్సరాల తర్వాత, నేను ప్రెసిడెంట్ 20 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ నిజామాబాద్ నుంచి ఆ ఉత్తేజం జరగాలని కోరుకుంటున్నాను. అంచేత మీరంతా కూడా దానికి కంకణ కట్టుకోవాలని చెప్పి సభకు తెలియజేస్తాను. ఇకపోతే నేను మొదట ఇక్కడికి 2004లో వచ్చాను. వారి పేరు ఏంటి, రజనీకాంత్ గారి దగ్గరికి ఫోన్ చేసి వారి దగ్గరికి వచ్చారు. వారికి ఎన్నో ఫోన్లు చేశారు, సంఘాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి. వారు స్పందించబోయిన తర్వాత మరి గంగన్న గారు, శ్యామన్న గారు ఇద్దరు నాకు దొరికా అప్పటికెళ్ళి సంఘాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా, ఎన్ని ఒడిదుడుకు వచ్చినప్పటికీ కూడా, ఇంతకుముందు శ్యామన్న గారు చెప్పినట్టు ఎవరూ న్యాయపై తీసుకోలేదు. 20 సంవత్సరాలు నేను కూడా ఒక న్యాయపై తీసుకోలేదు, బీరు తీసుకోలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి పని వాళ్ళు పెట్టుకొని పనిచేశాం. అది గ్రేట్ అన్న. ఒక వ్యక్తి తన సొంతంగా పనిచేయడం అనేది గొప్ప విషయం, అతను చాలా దిగబడి ఉంటుంది. కానీ మన ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నంలో ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు, ఉద్యమం లేపాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేశాం. అదే పంతాలో కేసీఆర్ ముఖ్యమంత్రి చేద్దామని ప్రయత్నం చేస్తే 2 సంఘాలు మనం చేయలేకపోయాం. ఒకవేళ ఒకే సంఘం ఉంటుంటే ఖచ్చితంగా కేసీఆర్ విద్యాసం పనిచేసేవాళ్ళం, కేసీఆర్ వినిపించేవాళ్ళం. మనం గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాళ్ళే గవర్నమెంట్ కనుక పనిచేశాం. అంతేకాని మన సమస్య పరిష్కారం కాలేదు. బహుశా గవర్నమెంట్ ఐకాన్ భావిస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను కూడా రాష్ట్రానికి మంచివాడు కావాలని చెప్పేసి 1 ఇయర్ వెయిట్ చేసి ఎస్ఎన్ రెడ్డి గారిని, అనిల్ కుమార్ గారిని, శ్రీకాంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసి ఎంతో మంది అడ్డ వచ్చినప్పటికీ కూడా అందరినీ వదిలిపెట్టించేసి రిక్వెస్ట్ చేసేసి వీళ్ళు ఎన్నిక చేశాను. కాబట్టి భవిష్యత్తులో ఈ జిల్లాని నాండే అన్ని జిల్లాలు అయిపోయి ఈ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పేసి తస్మాత్ మేము పూర్తిగా అండ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు సంబంధించిన ప్రజలకు నమస్కరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసిన కందా పాపిరెడ్డి గారికి, ఎస్ఎన్ రెడ్డి గారికి, అనిల్ గారికి, రామచంద్రారెడ్డి గారికి, అనంతరెడ్డి గారికి, మరియు మన శ్యామసుందరెడ్డి గారికి, దిగంబరరావు గారికి, మరియు ఇక్కడ ఇచ్చిన శ్రీశైలం సార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, నాకు ఈ ఓటుకు వచ్చిన మా అన్నయ్య కృష్ణారావు గారికి మరియు తోటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా, ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. ఇది నేను గర్విస్తాను. ఎందుకంటే ఈ పదవిని ఇంతకుముందు శ్యామసుందర్ సార్ చెప్పారు, దిగంబరరావు గారు ఈ పోస్ట్కి చేయాల్సిన అర్హులు, కానీ కొన్ని కారణాల వల్ల తను చేయనంత వలన నేను ఈ పదవిని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రస్మాలో నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి పయనిస్తున్నాను. శ్యామసుందరెడ్డి గారు 18 సంవత్సరాల నుంచి మన ట్రస్మాని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ట్రస్మాని నిలబెట్టారు. అలాగే దివంగత గంగారెడ్డి గారికి కూడా నమస్కరిస్తూ, ఈరోజు గత 8 సంవత్సరాల నుంచి దిగంబరరావు గారు, శ్యామసుందరెడ్డి గారు దీన్ని నిలబెట్టి వాళ్ళ నాయకత్వంలో అనేక సమర్థించారు. ఈరోజు మనకి కందాల పాపిరెడ్డి గారు చూసుకుంటే తన జీవితమే అయిపోయింది. ఈ దీంట్లో తన ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినా కూడా ట్రస్మా నిలబడ్డాలని, పెట్టిన మొక్క నిలబెట్టాలని రాష్ట్రంలో ఆయన అనేక స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ తిరుగుతూ అహర్నిశలో కృషి చేస్తూ ఈ వయసులో కూడా తను చేస్తాను. మొన్న స్టేట్ ఎలక్షన్స్ అయినప్పుడు తన ఆరోగ్యం కూడా బాగాలేకపోయినా మాట్లాడి చేతులెత్తి జోడించాడు, ట్రస్మా నిలబెడదాం, మన ప్రైవేట్ స్కూల్స్ నిలబెడదామని. కాబట్టి అలాంటి వ్యక్తులు మన దీంట్లో ఉన్నారు. మొన్నే ఎన్నికైన ఎస్ఎన్ రెడ్డి గారు, అనిల్ గారు మరియు కార్యవర్గాన్ని అందరికీ కూడా నమస్కరిస్తూ,
మనకి బడ్జెట్ స్కూల్స్కి ఏం చేయాలి, బడ్జెట్ స్కూల్స్ వలన ఏం చేయాలని ముజీబ్ సార్ ఇందాక చెప్పారు. ఉన్న స్కూల్స్ ఉన్నాయి, లేని స్కూల్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇది నిజం. నేను మండల్స్లో అన్ని ఈ 10 రోజుల నుంచి అన్నీ తిరిగాను. అక్కడ చూస్తే తెలుస్తుంది వాడు ఎంత మర్యాద చేస్తారు. శ్రీనివాస్ సార్ చెప్పాడు, ఉన్నాడేమో అడుక్కుని తినాలి, లేనాడికి వెళ్తే మర్యాద చేస్తారని. ఇది నిజం ఇది. కాబట్టి ముందర మనం ఎవరైతే మన టస్మాలో ఉన్నామో, పెద్ద స్కూల్స్ ఏవో కొద్దిగా మనం సహకరించు, చిన్న స్కూల్స్కి మనం కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఒక్క స్కూల్ నడపాలంటే, ఒక చిన్న స్కూల్ నడపాలన్నా 20 మంది స్టాఫ్తో నెలకి 2 లక్షలు 3 లక్షలు శాలరీస్తో నడపాలి. అలాంటి టస్మా నాయకుడికి ఎట్లా నడుస్తుంది, ఎట్లా చేయాలి, అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళకి ఏమీ లేదా, రెంట్ ఎట్లా కట్టాలి అని ఆలోచించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి సమస్య అనేవాడికి పెద్దవాడికి చిన్నవాడికి సేమ్. కానీ పెద్ద స్కూల్ ఉందంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు, కానీ వీళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ స్కూల్స్ మరి బడ్జెట్ స్కూల్స్కి ఏం చేద్దామనే దీని మీద శ్యామ్ సుందర్ రెడ్డి సారు, దిగంబర్ సార్ మీద అంతా మీద కార్యవర్గం అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఏదైతే ఈ చిన్న స్కూల్స్ కానీ ఊళ్ళో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి కూడా ఏదైనా చేయాలి. వాళ్ళకి మినిమం వేజెస్ కానీ లేదా ఎట్లా కానీ వాళ్ళకి ఏదో ఒక భవిష్యత్తు గడపాలంటే మనం ఫీజెస్ పెంచుకోవాలి. దాంతోపాటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. మన స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకపోతే మన దగ్గరికి రావట్లేదు. కార్పొరేట్ వెనక పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి విలేజ్లకు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం తట్టుకోవాలంటే, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలంటే మన స్కూల్లో కూడా ఫీజెస్ మనమే చెప్పుకోవద్దు, తక్కువ పెడుతున్నాం ఫీజు అని. కొద్దిగా ఫీజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దాదాపు అంత రైతులు కానీ ఎవరన్నా కానీ ఫీజెస్ కట్టడానికి దాదాపు ఉన్నారు. లేని విద్యార్థులకు ఫ్రీగా ఇచ్చేద్దాం. వాళ్ళకి నిజంగా లేదనుకుంటే మనమే ఫ్రీ ఇస్తే ఉన్న వాళ్ళ దగ్గర మన ఫీజులు తీసుకుంటే కంపల్సరీ మన స్కూల్స్ నిలబడతాయి. కాబట్టి స్కూల్స్ నిలబడటానికి ఎలాంటి ఏమనేది మనం క్లాసెస్ పెట్టుకుని ఏదైతే కరస్పాండెంట్స్కి ఎట్లా మాట్లాడాలి. ఒక చిన్న సమస్య ఇప్పుడు ఒక యూనియన్ నాయకులు చెప్పారు, చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ యూనియన్ నాయకుడు కుర్చీ కూడా ఇవ్వం, అతనికి ఏంటో చేసేదని. కానీ అలా కాకుండా అతను కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి మన సమస్య చెప్పుకుంటే అతను విన్నప్పుడు కొద్దిగా ఇచ్చేస్తే పోతుంది. కాబట్టి ఆ సమస్యని ఇక్కడి నుంచి పైదాకా తీసుకెళ్ళి మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం వాళ్ళకి మర్యాద ఇచ్చేసి కాపాడుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. కాకుండా ఎవరికి వాళ్ళు అతనితో ఏమవుతుంది, అతనే పక్కన కరస్పాండెంట్ కూడా మనకు చెప్తా ఉంటారు. కానీ ఏమవుతుందంటే తర్వాత అంతా అయిపోయినాక 5 రూపాయల దగ్గర పోయి 5 లక్షల రూపాయలు పే చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ నడపాలంటే భయంకరమైన నరకం ఉంది. ఎవరికి నిద్రపోవట్లేదు, బస్సు వచ్చేవారికి బస్సు వెళ్ళేవారికి, ఇక్కడ హాస్టల్ పిల్లవాడు ఉండేవాడికి, రాత్రి రేపు పొద్దున ఉండేవారికి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే మనం కొట్టుకుంటే కష్టం. ఆ యూనియన్ అయినా ఏ యూనియన్ అయినా మనకు కావాల్సిన సమస్య పరిష్కారం కావాలి. కాకుండా పక్క యూనియన్ వాడి మీద మనం చేతులు ఎత్తేసి అది మా యూనియన్ స్కూల్ కాదు, మీరు కొట్లాడండి, వాడిని పట్టుకుంటే రేపు పొద్దున మన స్కూల్కి వస్తుంది, మనం కూడా వెనకాల పరిగెత్తుకొస్తాయి ఆ సమస్య. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ యూనియనా ఆ యూనియనే కాదు, ఒకటే యూనియన్ మనకు సమస్య ఒకటే. కరస్పాండెంట్ మిత్రులకి బడ్జెట్ స్కూల్స్కి ఒకటే సమస్య, మనం బాగుపడాలి, మన దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఎంతో కొంత మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల్లో కూడా వెలుగు చూడాలి అని కోరుకోవాలి. కానీ ఒక్కడే నష్టాన్ని కోరుకుంటే వెనకాల ఇంకో నష్టం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా కరస్పాండెంట్ మిత్రులని కోరేది, మీరు బాగుపడాలి, పక్కవాడు బాగుపడాలి, మన ఊర్లో ఉన్న అందరూ బాగుపడాలి, అక్కడ మన దగ్గర జాయిన్ చేసిన విద్యార్థులు బాగుపడాలి, తల్లిదండ్రులకి మనం మర్యాద చెప్పాలి. కాబట్టి అలాంటి సమస్యను వదిలేసి మనం ఈరోజు చూస్తుంటే ఎవరు ఎక్కడ చూసినా నేను గొప్ప, నువ్వు లీడర్ అవ్వాలి, నేను లీడర్ అవ్వాలంటారు. ఒక్క లీడర్ అవ్వాలంటే, ఒక్కసారి దీంట్లో దిగాలంటే మొత్తం గుర్తొస్తాయి అన్నీ. నిద్రలో ఉండవు, పని ఉండదు, అంటే ఏమి చేయలేము. వాటికి 10 రోజుల నుంచి ఇక్కడ అందరూ శ్యామ్ సుందర్ సార్ నిద్ర లేదు, ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారి బృందం అంతా కూడా. కాబట్టి వీళ్ళందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా నన్ను ఇందాక ఇనానమస్గా అన్నారు. మా బోధన్ డివిజన్ మొత్తం మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో నన్ను ఇనానమస్గా ఎన్నుకున్నప్పుడు అక్కడ దిగంబరరావు గారు నా పేరు ప్రపోజ్ చేశారు. నేను చేయనన్నాను, నాకు లైన్స్లో వాటిలో చాలా బిజీగా ఉంటానని శ్రీనివాస్ సార్ కూడా అన్నాడు. అన్న పక్షంలో కూడా నువ్వైతే చేయగలుగుతా, అంటే వేరే వాళ్ళు చేయదని కాదు, మీరైతే నిలబెడతారని చెప్పి నన్ను ఆ రోజు అక్కడ నన్ను నిలబెడుతుంది. దాన్ని అక్కడి నుంచి నిజామాబాద్ ఇక్కడ పంపిస్తే శ్యామ్ సుందర్ సార్ గత 2 సంవత్సరాల నుంచి రేత్రి మోడల్ని అమ్మడి తిరిగి దీనికి కూడా 4-5 సార్లు పోమైన నాకు బోధన రావాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసినాక కొద్దిగా
ఓల్చునైనా ఏదో ఒకటి మనం ట్రస్ట్ మార్క్ చేద్దాం, బడ్జెట్ స్కూల్స్ కానీ చేయగలుగుతానేమో అనే దృక్పథంతో నేను తీసుకున్నాను. నా వెనకాల శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా అయ్యారు. అట్లానే పెద్ది సత్యనారాయణ గారు ట్రెజరర్. ఆయన మేము ఒక చిన్న విషయంలో వేరే ఇబ్బందులు వచ్చినప్పుడు ట్రెజరర్గా ఎమ్మటే ఆయన మేము అడగంగానే మ్యాట్రిక్స్ గురించి నవీన్ రెడ్డి గారిని అడిగాం. నవీన్ రెడ్డి గారు సత్యనారాయణ గారి పేరు చెప్పారు. సత్యనారాయణ గారు కూడా ఎమ్మటే ఒప్పుకొని నేను మీతో పనిచేస్తాను సార్, ఏదో చేద్దాం ప్రస్మాక్ అని చెప్పి ఆయన కూడా ముందు రావడం. ఇదంతా జరగడం ప్రస్మాలో ఉన్న నాకు ఇంతమంది నా వెనకాల ఉన్నారా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ఈ అవకాశం వచ్చింది, ఇది నాకు ఇచ్చారని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది నా మనస్ఫూర్తిగా కలిసి పనిచేద్దాం. ఎక్కడన్నా చిన్న మాటలు మనస్పర్ధలు వస్తే మనం తీర్చుకుందాం. కానీ ఒకరిని విమర్శించుకుంటా ఒకరినొకరు ద్వేషించుకుంటా పోయి మన కుటుంబాలకే ఆఖరికి మనకే నష్టపోయినాక మనం అప్పులు పాలైనప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గర రారు. కాబట్టి ప్రతి కరస్పాండెంట్ మిత్రులకి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు పరిష్కారం వచ్చు. ముఖ్యంగా ఇక్కడ మా అన్నయ్య కృష్ణారావు ఉన్నారు. ఆయన ఒక చిన్న పీడీ కాలేజీ పెట్టి, ఇవాళ సిద్దిపేటలో ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి, హైదరాబాద్లో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ, మెథడిస్ట్ పెట్టి దాదాపు 5,000 మంది పైగా పనిచేస్తూ కొన్ని వేల మంది విద్యార్థులకు చెప్తారు. చిన్న కుటుంబం మాది. అంటే ఆ రోజు కాలేజీ పెడతానికి కూడా పైసలు లేని కుటుంబం ఈరోజు 8,000 మందికి ఉపాధిస్తున్నామంటే అందరూ మిత్రులే, అందరూ స్నేహితులు సాయం చేశారు అందరూ. కాబట్టి మీరు కూడా ఆ రకంగా రావాలంటే కొద్దిగా త్యాగం చేయాలి, జీవితాన్ని నష్టపోకుండా చూడాలి. కాబట్టి ఆ త్యాగమే ఇవాళ మా ఫ్యామిలీలో మా అన్నయ్య మాకు చూపించిన దారి. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కష్టపడి వచ్చాం, మీకు ఏదైనా చేయాలనే ఆశ ఉంది. కాబట్టి శ్యామసుందర్ సార్ గారి ముఖ్యంగా నా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తున్నాను ఆయనకి. సార్ మీరు చూపించిన దారిలో నేను ముందరికి వెళ్తానని మా టీం కూడా ముందరికి వెళ్తాను చెప్తున్నాను. అట్లానే దిగంబరరావు గారికి, మా బోధనంటారి టీం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తున్న నాయమాట ఉన్నారు, నన్ను నడిపించారు. నన్ను పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎక్కడ ఒక ద్వేషం లేదు. నేను ప్రెసిడెంట్ అయ్యానని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మా ఉపాధ్యాయ బృందం ఇక్కడ మా స్కూలే కాదు అందరి ఉపాధ్యాయ బృందానికి కూడా తస్మాత్ తరఫున నమస్కరిస్తూ, ముందు కూడా నాతో అయిన సేవలన్నీ కూడా చేస్తాను. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే నా ఫోన్ అనేది కొద్దిగా మైనస్ అది దాన్ని కూడా పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకున్న చిన్న ఇబ్బందితో నాకు కొద్దిగా నర్వ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని కూడా నా ప్రయత్నం అంతా చేస్తాను. ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నాకు సహకరించిన నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకు, మండల స్థాయి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకు అందరికీ నమస్కరిస్తూ, ముందు మీ అందరి సహకారంతో ప్రస్మాన్ని ముందుకు తీసుకెళ్తానని, ఎవరన్నా పేరు మర్చిపోయిన ముఖ్యంగా పత్రికా మిత్రులు, ప్రింటింగ్ మీడియా, నా జీవితంలో నేను సాధించింది ఒకటే, వాళ్ళలో ఎక్కడ నాకు ఇబ్బంది రాకుండా ఈ 15-20 సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ దీంట్లో వాళ్ళని పైకి తీసుకెళ్లారు. వాళ్ళందరికీ కూడా ప్రెస్ మిత్రులకు, వాళ్ళవి కూడా చిన్న కుటుంబాలు. కాబట్టి మనం కూడా వాళ్ళని మనం ఎక్కడ కూడా ద్వేషించొద్దు అని నమస్కరిస్తూ, జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ, ఈ హాల్ ఇచ్చిన కృష్ణారావు గారికి మరియు ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా నమస్కరిస్తూ, నా శ్రేయోభిలాష్ ఇక్కడ డాక్టర్ మదన్ థామస్, ఇంకా చాలామంది మిత్రులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తూ, ముందు నేను చేసే కార్యక్రమాల్లో మీతో పాటు నేను ఉంటానని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ASG and EduTech, please come forward.
ఓ శ్రీగిరి దిగంబరరావు గారు, మీ ఇంటి పేరులో స్త్రీత్వం ఉంది, మీ ఒంటి పేరులో శివతత్వం ఉంది, మీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఉంది, మీ వృత్తిగత జీవితంలో సుశిక్షణ ఉంది, మీ జన్మస్థలం బోధనం, మీకు నచ్చిన వృత్తి బోధనం, అందుకే కాబోలు మీ పురిటి గడ్డ మీద పురుడు పోసుకున్నాయి మీ మమకారపు మాతృశ్రీ విద్యా సంస్థలు. మీ పురిటి గడ్డ మీద పురుడు పోసుకున్నాయి మీ మమకారపు మాతృశ్రీ విద్యా సంస్థలు. బాల్యం నుంచే బాధ్యతతో మెలిగి ఎదిగిన కొద్దీ సవినయంగా ఒదిగి విద్యా సంస్థ అధినేతగా ఉన్నతంగా ఎదిగి బహుముఖంగా పరిమళించిన మీ ధన్యవాదాలు సార్. మీరు చేసిన 10 సంవత్సరాల సేవకు మేమిచ్చే చంద్రుడికో నూలిపోగల చందంగా ఈ చిరు కార్యక్రమం స్వీకరించినందుకు శ్రీగిరి దంపతులు దిగంబరరావు మరియు శ్రీమతి గారికి ధన్యవాదాలు. నిజంగా నిజామాబాద్ జిల్లాలో ట్రస్మా యుద్ధమే చేస్తున్న అక్షర కుమాలిక ఓ శ్యామసుందరుడా, మీ ఇంటి పేరులోనే ఓ భ్రమరత్వం ఉంది, మీ ఒంటి పేరులో నువ్వు అమరత్వం ఉంది, మీ వ్యక్తిగత జీవితంలో నిజాయితీ ఉంది, మీ వృత్తిగత జీవితంలో పవిత్రత ఉంది. ఒక గ్రామీణ రైతు కుటుంబంలో పాండవ మధ్యముడుగా జన్మించి తండ్రి వృత్తిని వారసత్వంగా స్వీకరించి అగ్రజుల అడుగుజాడల్లో నడిచి అనుజులకు ఆదర్శంగా నిలిచి అలమునందే కాదు కలమునందు కూడా పోటీ లేని సాటి లేని ప్రతిభతో రాణించిన అపూర్వ అమేయ మేధా సంపన్నులు మీరు. దాదాపు 4 దశాబ్దాలుగా విద్యలో కార్య సాధకుడా నిజామాబాద్ జిల్లా ట్రస్మాకు జనజీవాలను అందించి పటిష్టమైన విధి విధానాలతో విశిష్టమైన సేవలు అందించి ట్రస్మాను భూతోన భవిష్యత్తుగా నడిపించిన నాయకత్వం మీది. విద్యార్థుల్లో సంస్కార దీపాలు వెలిగించిన సంస్కర్తలు మీరు. మీ బోధనతో వారి జిజ్ఞాసను వెలికి తీసిన ఆవిష్కర్తలు మీరు. మీరందించిన దీప్తి వారి భావి భారతానికి ఓ కరదీపిక. మీరిచ్చిన స్ఫూర్తి వారి నిండు జీవితానికి ఓ దీపి జ్ఞాపిక. మిమ్మల్ని చూస్తే ధైర్యానికి ధైర్యం వస్తుంది. ఓ శ్యామసుందరుడా, మిమ్మల్ని చూస్తే ధైర్యానికి ధైర్యం వస్తుంది. మీరు సో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీ కందాల పాపిరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. మా సన్మానించిన కందాల పాపిరెడ్డికి ధన్యవాదాలు సార్. సార్ మీరు చేసిన సేవలకు చేస్తున్నటువంటి సేవలకు మేము ఉపయోగించుకొని ట్రస్మాని ముందు నడిపించవలసిన కోరుచున్నాము. సో కష్టకాలంలో కూడా ఎస్ఎం రెడ్డి గారు కూడా ట్రస్మాని 7 సంవత్సరాలుగా అనేక రకాల ఆపదోపాలు పడుతూ రాష్ట్ర స్థాయిలో అనేక రకమైన కార్యక్రమాల్ని ఒంటి చేతితో నిర్వహించి మా ట్రస్మా వాళ్ళందరికీ కూడా ఎంతో వెన్ను తట్టి ప్రోత్సహించారు సార్. ధన్యవాదాలు సార్ మీ యొక్క సేవలకు. ఇంకా మీరు ముందు మమ్మల్ని నడిపించాలంటే శ్రీ అనిల్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కి తన అధికార వదిలి వచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. మా ఈ కార్యక్రమాన్ని మన్నించి మాకు ఇచ్చేసి మాకు ఆశీస్సు తెలియజేసినందుకు. ఇప్పుడు శ్రీ కడారి అనంతరెడ్డి గారు, సో ట్రస్మా రాష్ట్ర ముఖ్య సలహాదారు ఉన్నటువంటి శ్రీ కడారి అనంతరెడ్డి గారిని సత్కరించాల్సి కోరుచున్నాము. ఈ రోజుల్లో చాలా మంది ఇచ్చిన మాట ఎగ్గొట్టడానికి అనేక రకాల దారులు వెతుకుతారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా ఆపదోపాలు పడి రావాలో అన్ని రకాల ఆపదోపాలు పడి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి శ్రీ కడారి అనంతరెడ్డి గారికి ధన్యవాదాలు సార్. మీరు త్వరలో గెలిచి మా యొక్క ట్రస్మా అధికార ప్రతినిధిగా స్పోక్ పర్సన్గా వివిధ ప్రభుత్వాధినేతల్ని పత్రికాధిపతుల్ని తన యొక్క వాయిస్ తోటి గడగలాంటిటువంటి ధీర గంభీర స్వరం శ్రీ చింతల రామచంద్రరావు గారికి సన్మానం చేయవలసిందిగా మా సన్మానం స్వీకరించిన రామచంద్ర గారికి ధన్యవాదాలు. విధంగా అనేక రకాల ఉత్సవాలకు వాటికి కూడా సార్ ఎప్పుడు కూడా పార్పరెడ్డి ఎస్ఎన్ తోటి అండగా ఉంటారు. వారికి కూడా మా యొక్క చిరు సత్కారం. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తదుపరి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు తదుపరి ప్రకాష్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఉద్యమ పురిటి గడ్డలే మనమే వేదిక మీద కూర్చోబెట్టుకుంటారని. సో నిజానికి మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రేరణ వినాయక్ గారు. చాలా సంవత్సరాలుగా మాకు అబాకాస్ని సప్లై చేస్తున్నాడు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సర్వీస్ బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా ఆయన సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అబాకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్. వినాయక్ గారు ధన్యవాదాలు సార్ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్వీకరించినందుకు.
అది రెగ్యులర్ కస్టమర్. ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ కలిగినటువంటి చక్రపాణి గారికి చిరు సత్కారం. తదుపరి జనరల్ సెక్రటరీ శ్రీ గిరిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాక్స్ పెద్ద కానుకల్ని హైట్ ఉన్న చైర్ మేడంకి ఇచ్చేస్తాం. విక్టరీ స్కూల్ సార్కి ఇచ్చేయండి, అందజేస్తుంది. సార్ అయిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. దయచేసి కరస్పాండెంట్ రండి. హరికృష్ణ చక్రవర్తి గారు రండి. సో నిజానికి కాలేజీలు స్కూళ్ళు వీళ్ళ బోధనలు వేరువేరు కావండి. ఏ కార్యక్రమం నిర్వహించినా వాళ్ళందరూ కలిసిమెలిసి నిర్వహిస్తారు. సో వీళ్ళు చేసే కార్యక్రమాలకి వాళ్ళు చేస్తారు. వీళ్ళు కూడా ఎప్పుడు కూడా హై స్కూల్ శ్రీ కె విజయ్ కుమార్ కొలిప్యా భాస్కర్ సార్, అర్బన్ పిఎస్టీలు, అట్లాగే సభ్యులు, డివిజన్ ఆర్మూర్ అండ్ బోధన్ పత్రికా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరియు సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు, అలాగే అర్బన్ సభ్యులందరికీ, బోధన్ సభ్యులకు, ఆర్మూర్ డివిజన్ వర్ణి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా
ఆర్థికంగా అన్ని రకాల సాయం అందించిన మీడియా మిత్రులకు, ముఖ్యంగా K6 భారతి డిజిటల్ అండ్ ఎక్సెట్రా యూట్యూబ్ ఛానల్స్, ప్రజాబేరి మొదలైన వాళ్ళందరూ కూడా ట్రస్ట్ ఫండ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాము. జనగణమనతోటి జాతీయ గీతాలాపంతో ఈ కార్యక్రమం ముగుస్తున్నాయి. జయ